వెల్కమ్ టు లియో హిందీ ట్యూటోరియల్. ఈరోజు మనం ప్రవేశికలోని 3వ పాఠమైనటువంటి శ్యామల బాధల గురించి తెలుసుకుందాం. ఈ శ్యామల బాధలు అనే పాఠము ఒక కవిత. దీన్ని రచించినటువంటి కవయిత్రి మహాదేవి వర్మ. మహాదేవి వర్మ యొక్క వివరాలు తెలుసుకోవాలంటే కవి పరిచయము. जन्म शिक्षा. आधुनिक मीरा कहलाने वाली महादेवी वर्मा का जन्म 1907 में हुआ. ఈ ఆధునిక మీరా అని నవే డేస్లో ఉన్నటువంటి మీరా అని పిలువబడేటటువంటి ఈ మహాదేవి వర్మ యొక్క జన్మ 1907లో జరిగింది. మహాదేవి जी एक संपन्न और सुशिक्षित परिवार की थी. అంటే మహాదేవి వర్మ ఒక సంపన్న అంటే ధనిక ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీలోనే పుట్టింది. మరియు సుశిక్షిత్, సు అంటే మంచి, శిక్షిత్ అంటే ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఫ్యామిలీలో ఆమె జన్మించింది. आपने MA परीक्षा पास की. ఆమె MA పరీక్షను పాస్ చేసింది. और प्रयाग में महिला विद्यापीठ की ప్రిన్సిపల్ బని. ఆ తర్వాత ప్రయాగలో గర్ల్స్ హై స్కూల్కి ప్రిన్సిపల్గా కూడా వర్క్ చేసింది. విశేషతాయే మహాదేవి వర్మ రహస్యవాది కవయిత్రి హే. ఈ మహాదేవి వర్మ రహస్యవాది కవయిత్రి. అయితే రహస్యవాది అంటే ఏంటి? రహస్యవాది అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి వివరాలను తెలియజేసేటటువంటి వాళ్ళని రహస్యవాది అంటారు. రహస్యవాది అంటే దైవ చింతన కలిగినటువంటి వాళ్ళు అని కూడా అంటారు. ఆ విధంగా రహస్యవాది కవయిత్రి హే. और दृश्य जगत से दूर दार्शनिक जगत की इनकी कविता पूर्णता भावमय होती है. అయితే మన దృశ్య జగత్ అంటే ఏంటి? మన కంటికి కనిపించేటటువంటి ఈ జగత్తు నుండి దూరంగా ఉన్నటువంటి దార్శనిక జగత్ అంటే ఇప్పుడే అనుకున్నాము ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఆ ప్రపంచం వరకు కూడాను ఇనికి కవిత పూర్ణతా భావమై హే. ఆమె రచించేటటువంటి కవితలన్నీ కూడాను పూర్ణత అంటే పూర్తిగా భావాత్మకమైనటువంటివి రచిస్తూ ఉంటుంది. और विषाद करुणा भारित कविताएं लिखने में आप विख्यात हैं. విషాద్ అంటే విషాదకరమైనటువంటి మరియు దయాజాలి కరుణతో, భారిత్ అంటే నిండినటువంటి, దయాజాలి కరుణతో నిండినటువంటి కవితలు రాయడంలో ఆమె విఖ్యాత్ హే అంటే ఫేమస్. आप कवयित्री ही नहीं बल्कि अच्छे चित्रकार भी हैं. ఆమె కవయిత్రి మాత్రమే కాకుండా ఒక మంచి చిత్రకారిణి కూడాను. చిత్రకార అంటే ఏంటమ్మా? బొమ్మలు గీయడం, మంచి పిక్చర్స్ కూడా గీస్తూ ఉంటుంది. వే చాంద్ పత్రిక కా సంపాదన కార్య భీ కియా. ఆమె చాంద్ అనే పేరు కలిగినటువంటి పత్రికకి సంపాదనకర్తగా కూడాను పనిచేసింది. సంపాదన కార్య అంటే ఏంటి? పత్రికకు కావలసినటువంటి రచనలు చేయటం. నవీన రచనాయే. ఆమె రచించిన రచనలు కావ్యాలు, గద్య గ్రంథాలు రచించింది. కావ్యాల్లో ఏమేమి కావ్యాలు రచించిందో ఒకసారి చూడండి. నిహార్, రశ్మి, నీరజ, సంధ్యాగీతియామ, దీపశిఖ ఈ పేరు కలిగినటువంటి కావ్యాలు ఆమె రచించింది. అదేవిధంగా గద్య గ్రంథులు అతీత్కి చలచిత్ర స్మృతికి రేఖాయే. అతీత్ అంటే పాస్ట్ టెన్స్, జరిగిపోయినటువంటి చలచిత్రాలు అనే పేరుతో ఒక గ్రంథం రచించింది. మరియు స్మృతికి రేఖాయే, స్మృతి అంటే జ్ఞాపకాలు, రేఖాయే అంటే గీతలు, జ్ఞాపకాలతో ఉన్నటువంటి కొన్ని రేఖలు, ఆ పేరుతో ఒక గ్రంథం రచించింది. ఓకే. మృత్యు, ఆమె మరణం ఎప్పుడు జరిగింది? మహాన్ కవయిత్రిక నిధన్ 1987 మే హువా. నిధన్ అంటే మరణము. గొప్ప కవయిత్రి యొక్క మరణము 1987లో జరిగింది. ఈ కవిత యొక్క సారాంశం చూడండి. श्रीमती महादेवी वर्मा द्वारा लिखित श्यामल बादल नामक कविता में करुणामय बादलों के बारे में आपने भावों को व्यक्त किया. श्रीमती महादेवी वर्मा द्वारा అంటే శ్రీమతి మహాదేవి వర్మ ద్వారా లిఖిత్ రచించబడినటువంటి ఈ శ్యామల్ బాదల్ నామక కవితమే, శ్యామల్ బాదల్ అనే పేరు కలిగినటువంటి ఈ కవితలో కరుణామయ బాదలోంకే బారేమే ఆప్నే భావంకో వ్యక్త కియా. కరుణామయమైనటువంటి మబ్బుల గురించి, బాధలు అంటే మబ్బులు, బారేమే అంటే గురించి, కరుణతో నిండినటువంటి మబ్బుల గురించి ఈ కవితలో మనకి వివరణ చేయడం జరిగింది.
మహాదేవి వర్మ ఏక్ రహస్యవాది కవయిత్రి హై. ఈ మహాదేవి వర్మ ఒక రహస్యవాది కవయిత్రి, అంటే ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి భావాలతో నిండినటువంటి భావాలను కవితలో మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట. ఆప్కో ఆధునిక మీరా భీ కహా జాతా హై. ఆమెను ఆధునిక మీరా అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సారాంశము, కవయిత్రి బాదలోం కే కరుణామయ స్వరూప్ కా వర్ణన ఇస్ కవితా మే కియా. ఈ సారాంశంలోకి వచ్చినట్టయితే కవయిత్రి మబ్బుల యొక్క కరుణామయమైనటువంటి స్వరూపాన్ని మనకు వివరణ చేయడం జరిగింది. కరుణామయ స్వరూప్కే వర్ణన్ అంటే వర్ణించటము. ఈ కరుణతో నిండిన స్వరూపాన్ని, మబ్బుల యొక్క కరుణామయమైనటువంటి స్వరూపాన్ని మనకి వివరణ చేయడం జరిగింది. బాదలు సముద్రమే పైదా హోకర్ ఆకాశమే పహుంచుకర్ వహా చంద్రమాకే సహోదర్ బంతే హే. ఈ మబ్బులన్నీ కూడాను సముద్రమే పైదా హోకర్ సముద్రంలో పుట్టి, ఆకాశమే పహుంచుకర్ ఆకాశంలోకి, పహుంచుకర్ అంటే చేరటం, ఆకాశంలోకి చేరి, వహా చంద్రమాకే సహోదర్ బంతే హే. వహా అంటే అక్కడ చంద్రునికి సోదరులుగా మారుతూ ఉంటాయి. వే పవన్ కే సాత్ మిల్కర్ ఆకాశమే ఫిర్తే హే. వే అంటే అవి, ప్లూరల్ బహువచన్. వే పవన్ కే సాత్ మిల్కర్, అవన్నీ కూడాను, పవన్ అంటే గాలి, కే సాత్ మిల్కర్ అంటే గాలితో కలిసి, మిల్కర్ అంటే కలిసి, ఆకాశమే ఫిర్తే హే ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. అంటే మబ్బులన్నీ కూడాను సముద్రంలో పుట్టి చంద్రుని పైకి వెళ్ళి చంద్రునికి సోదరులుగా ఉంటాయి. సోదరులు అంటే ఏంటి? బ్రదర్షిప్. ఆ తర్వాత గాలితో కలిసి ఆకాశంలో వెళ్ళి తిరుగుతూ ఉంటాయి. బాదలు ఇంద్రధనుష్కు వస్త్ర బనాకర్. ఈ మేఘాలు ఇంద్రధనుషుని వాటి యొక్క వస్త్రాలుగా మార్చుకొని, కిరణంకు అపనే ఆభూషణ్ బనాతి హే. ఈ కిరణాలన్నింటినీ కూడాను వాటి యొక్క ఆభూషణాలుగా మార్చుకుంటాయి. ఆభూషణం అంటే ఏంటి? జ్యువెలరీ. సాధారణంగా జ్యువెలరీ వేటితో తయారు చేస్తారు? బంగారము లేదా వెండితో మన ఆభరణాలు తయారు చేసుకుంటారు. కానీ బంగారపు రూపంలో ఉన్నటువంటి, బంగారపు వన్నె కలిగినటువంటి ఈ సూర్యకిరణాలను మబ్బులు వాటి యొక్క ఆభరణాలుగా మార్చుకున్నాయి. आँखों में असंख्य सपनों को साथ में बिजली की चमक धमक को भी साथ लेकर आकाश में फिरते हैं. आँखों में ఈ మబ్బుల యొక్క కళ్ళలో అసంఖ్య సపనంకో, సంఖ్య అంటే ఏంటమ్మా? ఒక నెంబర్. అసంఖ్య అంటే అన్లిమిటెడ్ నెంబర్తో ఉన్నటువంటి కళలను నింపుకొని, సాత్మే బిజిలీకి చమక్ ధమక్, బిజిలీ అంటే మెరుపు యొక్క చమక్ ధమక్ అంటే వెలుగు, ఈ మెరుపుల యొక్క వెలుగులతో, సాత్ లేకర్ ఈ వెలుగులను కూడా, భీ అంటే ఆల్సో అంటే కూడా, ఈ సాత్ మే బిజిలీకి చమక్ ధమక్ కోవి వాటితో పాటుగా ఈ మెరుపుల యొక్క, అంటే ఉరుములు మెరుపులు వస్తాయి కదా, ఆ మెరుపుల యొక్క వెలుగును కూడాను అవి తోడుగా తీసుకొని ఆకాశమే ఫిర్తే హే ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి మేఘాలు. प्यासा धरती के पुकार को सुनकर करुणा भरत वर्षा को धरती पर बरसाकर. प्यासा धरती के पुकार को, దాహంతో నిండినటువంటి భూమి యొక్క అరుపులను విని, పుకార్ అంటే అరుపులు, పుకార్కో విని, సున్కర్ అంటే విని, ఈ దాహంతో నిండినటువంటి భూమి యొక్క అరుపులు విని, కరుణాభరిత వర్షాకో ధరతీ పర్ బర్సాకర్ కరుణతో నిండినటువంటి వర్షాన్ని భూమిపైకి కురిపించి, బర్సాకర్ అంటే కురిపించి, భూమికి తాప్ తీవ్రతకు తృప్తి కర్తే హే కరుణతో నిండినటువంటి వర్షాన్ని కురిపించి భూమి యొక్క తాప్ తీవ్రత, తాప్ అంటే వేడి, తీవ్రత అంటే అధికమైనటువంటి వేడిని తృప్తి కర్తే హే, తృప్తి కన్నా అంటే శాంతపరచటము. ఈ భూమి యొక్క దాహముతో నిండినటువంటి భూమి యొక్క అరుపులు విని మేఘాలు ఏం చేస్తాయి? కరుణతో నిండినటువంటి వర్షాన్ని కురిపించి భూమి యొక్క వేడిని తగ్గిస్తాయి. బాదలోం కే బారే మే సబ్ లోగ్ ఫూల్ ఆది పూజ్కర్ హసేంగే. ఈ మబ్బుల గురించి అందరూ కూడాను పువ్వులు ఇంకా మొదలైనవి వాటి గురించి మాట్లాడుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఈ చెట్లన్నీ ఇలా ఎండిపోతున్నాయి, ఈ వర్షాలు ఎప్పుడు కురుస్తాయో, ఈ చెట్లన్నీ కూడాను మళ్ళీ ఎప్పుడు చిగురించి చక్కటి పూలతో నిండి ఉంటాయో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. నది और జలాశయ की हर बूंद बादलों का घर है. ఈ నదులు మరియు జలాశయాల యొక్క ప్రతి చినుకు కూడాను, ప్రతి బిందువు కూడాను, బూంద్ అంటే బిందువు,
ఈ నదులలో ఉన్నటువంటి ప్రతి నీటి యొక్క బిందువు మరియు జలాశయాలు, చెరువులు, సెలయేర్లు ఇటువంటి వాటిలన్నిటిలో కూడాను ఏదైతే నీరు ఉంటుందో వాటి యొక్క ప్రతి బిందువు కూడాను బాదలోం కా ఘర్ హీ హే, మబ్బుల యొక్క ఇంటి నుండి బయలుదేరి వచ్చినవే. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వర్షం వల్ల వస్తాయి. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? మేఘాలలోంచి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడాను ఎక్కడి నుంచి వచ్చినటువంటివి? మేఘాల నుంచి, మబ్బుల నుంచి కిందకు వచ్చినవి. కాబట్టి ఈ నీటి బిందువులన్నీ కూడాను మేఘాల పుట్టినీళ్ళు. ఈ మేఘాలు అనేవి ఈ నీటి బిందువుల యొక్క పుట్టినీళ్ళు అని అంటుంది కవయిత్రి. और धरती की हर స్థితి में बादल समा गया है, మరియు భూమి యొక్క ప్రతి స్థితిలో కూడాను మేఘాలు వ్యాపించి ఉన్నాయి. సమాగయా హై అంటే వ్యాపించి ఉన్నాయి. మనం భూమి మీద ఎక్కడైనా నిలబడి పైకి చూసినట్టయితే మనకు మేఘాలు కనపడుతూనే ఉంటాయి. అంటే భూమి యొక్క ప్రతి ప్రదేశంలో కూడాను పైన మేఘాలు ఏర్పడి ఉంటాయి. ధరతీ బాదలోంకి రహతే పులకాంకిత్ హో రహీ హై, ఈ భూమి ఈ మేఘాలను చూసుకొని రహతే అంటే ఏంటమ్మా? ఉండటము. ఈ భూమి ఆ మేఘాలు ఉండటము అనేది చూసి పులకిత్ హో రహీ హై, పులకిత్ అంటే సంతోషపడటం, ఆనందాన్ని వ్యక్తపరచడం. మేఘాలు ఉన్నాయి, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా వర్షం కురుస్తుంది అన్న సంతోషంతో భూమి మేఘాలను చూసి సంతోషపడుతూ ఉంటుంది. కవయిత్రి ఇన్ కరుణామయ అమర్ బాదలోంకు ఢూంढती है, ఈ కవయిత్రి ఈ విధంగా ఉన్నటువంటి కరుణామయమైనటువంటి అమర్ బాదలంకో, అమర్ అంటే మరణము లేనటువంటి మేఘాలకి మరణం అనేది లేదు. అవి పోతూ ఉంటాయి, మళ్ళీ ఏర్పడుతూ ఉంటాయి, మళ్ళీ మాయమైపోతూ ఉంటుంది, మళ్ళీ మేఘాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కవయిత్రి ఆ మేఘాలను అమర్ అన్న పేరుతో పిలిచింది. ఎవరు? కవయిత్రి ఇన్ కరుణామయ బాదలంకో అమర్ బాదలంకో ఢూంढती है, కవయిత్రి ఈ కరుణతో నిండినటువంటి మరణము లేనటువంటి ఈ మేఘాలను వెతుకుతుంది. ఢూంढती है అంటే వెతుకుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో అడగండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.